ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకులను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తుందని ఢిల్లీ ఆప్ ప్రభుత్వ విప్ తెలంగాణ ఇన్ఛార్జ్ దిలీప్ పాండే మండిపడ్డారు. నాయకులను జైల్లో పెట్టి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తించి ఆప్ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హలో బీసీ చలో అమృతసర్ పోస్టర్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. విద్యా ఉద్యోగాల్లో తమ వాటా తమకు దక్కాల్సిందేనని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిందేనన్నారు. సమగ్ర కులగణన దేశంలో జరగాలని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ రద్దు చేయాలని, రిజర్వేషన్లలో తామెంతో తమకంతా అంటూ కోరారు. బీసీల వ్యతిరేకతతోనే బీజేపీ చావు తప్పి కన్ను లట్టపోయిందని జాజుల ఎద్దేవా చేశారు. కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేర కులస్తులను ఆదుకోవాలని తెలంగాణ మేర రిజిస్టర్డ్ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీడీలో ఉన్న తమను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం మీద కాకుండా బట్టలు కుట్టే వృత్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో ఉన్న మేర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్ వెనుక భాగాన ఉన్న డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లబ్ధిదారులు తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాలనీ వాసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వర్షంలో గుడిసెలో ఉండలేని పరిస్థితి ఉందంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మన్యం జిల్లాలో విష జ్వరాలు, సీజనల్ జ్వరాలు వస్తున్నాయన్న వార్తలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పాలకొండ డివిజన్లో ఉన్న ఏరియా ఆసుపత్రిని సందర్శించి రివ్యూ నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వాస్తవమేనన్నారు. 176 మంది మలేరియా జ్వరాలతో వైద్యం కోసం పీహెచ్సీలో చేరినట్లు కలెక్టర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ మహారాష్ట్రకు సమీపంలో ఉండడంతో కచ్చరోళ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను ప్రాణహిత నది గుండా పలు జిల్లాలకు తరలిస్తున్నారని చెప్పారు. పట్టుబడ్డ కలప విలువ 3,70,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కృష్ణా జిల్లా రాజుపేటలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లో 15 తులాల బంగారం, 10,000 రూపాయల నగదు దోపిడీ చేశారు. లక్ష్మి అనే మహిళ ముమ్మడివరంలో అసిస్టెంట్ ఎడిటర్గా ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని నిన్న మధ్యాహ్నం మచిలీపట్నం రాగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మణ్ అనే యువకుడు బొప్పరికుంట నుంచి గంగాపూర్ వెళ్లే క్రమంలో వాగులో పడి గల్లంతయ్యాడు. గజ ఎత్తుగాలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గంగాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కరీంనగర్ జిల్లా జమ్మిగుంట గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా మందిరంలో పంచామృతాలతో నవగ్రహ అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా వందలాది మంది భక్తులు సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ సైతం స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత హంగులతో స్వామివారి ఆలయాన్ని అధికారులు అలంకరణలతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని హన్మకొండలోని సాయిబాబా దేవాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణంలో బారుదేరారు. స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు పల్లకి సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబిధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి మృతికోత్సవం నిర్వహించారు. ఉత్సవాలు తిలకించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి శాకాంబరి ఉత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయంలోని రాజరాజేశ్వరి దేవికి, అంకాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి శాఖాలంకరణ చేశారు. శాకాంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
సాయిబాబా ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. అత్యంత హంగులతో వివిధ రకాల పుష్పాలతో పలు రకాల పండ్లతో విద్యుత్ దీపాల అలంకరణ చేశారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీర్థ కట్టు వీధిలోని బాబా మందిరానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్పట్నంలోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ దాత్రిక సింహ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ పరిసరాలు అధికారులు పూలమాలలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మహోత్సవంలో ఏర్పాటు చేసిన సంగీత నృత్య కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమల శ్రీవారిని ఆలయంలో శ్రీ 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 పెద్దజీయారి నేతృత్వంలో చతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో చతుర్మాస దీక్ష విశేషమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాస్యం అంటారన్నారు.